అంత జల్దీ అంటుకొని పోయినాయి. ఏముందండి సెకండ్ ఫ్లోర్లో ఏముంది? టాయ్స్ ఉండే, మొత్తం టాయ్స్ పైన కింద హెల్మెట్స్, టాయ్స్ మొత్తం పోయినాయి, హెల్మెట్స్ మొత్తం పోయినాయి. ఒక్కొక్క హెల్మెట్ వచ్చేసి 12,000 హెల్మెట్ సార్. అంతా హెల్మెట్ రేట్లు మొత్తం ఒక్క హెల్మెట్ లేకుండా మొత్తానికి వెళ్ళిపోయినాయి. ఏమన్నా హెల్ప్ చేయగలిగితే ప్రభుత్వాన్ని కోరుతున్నాను, హెల్ప్ చేయండి అనేసి. మాకున్న హోపల్లా ఇదొక్కటే. చాలా కరోనా వల్ల మేము చాలా ఇదైనాము. ఎవరిని ఏ ఒక్క హెల్ప్ అడగకుండా మేము చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఇది చేయడం వల్ల మాకు మొత్తం వెళ్ళిపోయింది, సింగిల్ ఏమా లేకుండా పోయింది. దయచేసి హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేయండి, ప్రభుత్వాన్ని కోరుతున్నది అదొక్కటే, ఇంకేం లేదు. నాతో పాటు నా స్టాఫ్ ఉన్నారు, నా స్టాఫ్ కూడా లాసే అయ్యింది. మనం చూస్తామో సుమారుగా హర్షాస్ కిచెన్ ఏదైతే ఉందో సుమారుగా దాని కిచెన్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ ఫ్యాన్ బయటికి ఉండడం జరుగుతుంది. ఆ పొగంతా ఎప్పుడు హీట్ కొడుతుంది. పలుమార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం. గతంలో కూడా ఒకసారి మంటలు అంటుకుంటే మేమే ఆర్పుకున్నాం. కానీ ఈసారి దాని నుంచి వచ్చిన ఎగ్జాస్ట్, ఆ ఫ్యాన్ కాలిపోవడం, దాని నుంచి వచ్చిన మంటల వల్ల ఇంత భారీ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు మరోపక్క ఇంపోర్టెడ్ హెల్మెట్స్ అనే ఒక స్టోరు, దానిపైన టాయ్స్ షాప్ ఒకటి ఉండడం జరిగింది. పూర్తిగా అందులో ఉన్న మా సామాన్లన్నీ కూడా కాలిపోయాయంటూ కూడా ఇటు షాప్ ఓనర్స్ మాట్లాడుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. మరోపక్క పూర్తిగా మంటల్ని అదుపులోకి తెచ్చినా కూడా లోపల నుంచి దట్టమైన పొగ. ఈ హెల్మెట్స్ సుమారు ఒకటి 12,000 రూపాయలు మా హెల్మెట్స్ ఉంటాయంటా ఉన్నారు. కాస్ట్లీ ఇంపోర్టెడ్ హెల్మెట్స్ ఉంటాయన్నారు. అవన్నీ కూడా మండుతున్న సిచ్యువేషన్లో భారీ ఒక కెమికల్ లాంటి స్మెల్ అయితే బయటకు వస్తూ ఉంది. ఇప్పటికీ మంటల్ని ఆర్పేందుకు ఇటు GHMC వాటర్ ట్యాంకర్స్ని తీసుకొచ్చి ఇటు ఫైర్ ఇంజన్స్కి కనెక్ట్ చేసి మనం విజువల్లో చూస్తున్నాం. రోబోట్ ప్రయత్నిస్తూ ఉంది. మనం ఫైర్ సేఫ్టీ అధికారులతో మాట్లాడిద్దాం. ఒకసారి ఈ రోబోట్ని కూడా మంటలు ఆర్పేందుకు వినియోగిస్తూ ఉన్నాం. దాన్ని చూస్తూ ఉన్నాం. దానికి ఒకసారి పైప్ కనెక్ట్ చేయగానే మంటలని ఎలా ఆర్పుతుందో మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఇటు దాన్ని చిన్న స్థాయిలో దాని సామర్థ్యం ఎంత ఉన్నా కానీ దాన్ని ఆర్పేందుకు చాలా స్మార్ట్గా వినియోగిస్తూ ఉన్నారు. ఇటు మూమెంట్ దాన్ని చూడొచ్చు. పైప్ కనెక్ట్ చేయగానే ఎటు అంటే అటు మనం మనుషులు వెళ్ళలేని ప్లేస్కి, మనుషులు దూరలేని ప్లేస్కి కూడా ఇది రోబోట్ వెళ్తుంది. రోబోట్ వెళ్ళి ఆ మంటల్ని ఆర్పుతూ ఉంది. ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు కొంతమందితో మాట్లాడిద్దాం. మరియు అధికారులు మనం విషయంలో చూస్తున్నాం, అక్కడ హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఆ మిషనరీతో అతను ఒక ఫైర్ సేఫ్టీ అధికారి రిమోట్ తోటి ఆ మంటల్ని ఆర్పేందుకు ఇటు రోబోట్ని కంట్రోల్ చేస్తున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఒక టాయ్స్ని ఎలా కంట్రోల్ చేస్తాం ఆ విధంగా ఇటు మనిషి వెళ్ళలేని ప్లేస్ కూడా ఈ రోబోట్ని పంపించి పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేందుకు ఇలాంటి యంత్రాంగాన్ని వాడుతూ ఉన్నారు అధికారులు. అంటే ఆ రోబోట్ ఉపయోగించడం కారణం ఏంటి? అంటే అక్కడికి వెళ్ళలేకపోయిన పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎందుకంటే సాధారణంగా మనుషులు వెళ్ళలేని చోట, మనుషులను ప్రయోగించలేని చోట, అంటే మనుషులు అక్కడికి తీసుకెళ్ళలేని చోట మాత్రం ఉపయోగిస్తుంటారు. కాబట్టి ప్రస్తుతం రోబోట్ ఉపయోగించడం వెనకాల కారణం ఏమంటూ ఉన్నారు అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు? పవన్, ఎక్కడైతే మనం వెళ్ళలేని ప్లేస్ ఉంటుందో ఏదైతే ఈ రోబోట్ని వినియోగిస్తున్న పని సిచ్యువేషన్ మెయిన్గా లోపల ఈ సెల్లార్ కావచ్చు, లోపలికి వెళ్ళే ప్రాంతాల్లో కావచ్చు దీన్ని వాడతామంటూ కూడా చెప్తా ఉన్నారు. దీన్ని వాడటానికి మెయిన్ కారణం ఇటు సెల్లార్లో కావచ్చు కొన్ని షాప్స్ ఉన్నాయి లోపలికి, మనుషులు వెళ్ళలేని ప్లేస్కి దీన్ని రోబోట్ని పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి గతంలో దీన్ని డెమో పెట్టినప్పుడు దీని పనితీరు ఈరోజు రియల్ టైంలో పనిచేస్తుంది అని చూపిస్తూ కూడా ఉన్నారు పోలీసులు. మరోపక్క దీన్ని పూర్తి స్థాయిలో మనిషి బలాన్ని ఉపయోగించకుండా పైప్ కనెక్ట్ చేసి దీనికన్నా స్ప్రే ఎక్కువ ఒకటి వాటర్ ఎయిర్ మిక్స్డ్గా ఇదైతే స్ప్రే చేస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మంటల్ని ఆర్పేందుకు పూర్తిగా యంత్రాంగాన్ని వినియోగిస్తున్న మనకు చూడవచ్చు. రిమోట్ కంట్రోల్ సహాయంతో దాన్ని ఆపరేట్ చేసి పూర్తిగా మంటలు ఆర్పే లోపలికి రిమోట్ని పంపిస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు సుమారుగా మంటల్ని లోపల థర్డ్ ఫ్లోర్లో ఇంకా పొగలు రగులుతున్న నేపథ్యంలో రోబోట్ని లోపలికి పంపించే యోచనలో కూడా ఉన్నారు అధికారులు. దీన్ని కనుక లోపలికి పంపిస్తే పూర్తిగా మంటలు కూడా అదుపులో తెస్తామంటూ చెప్తాం. సార్ దేనికంటారు దీన్ని వినియోగించడం గల పూర్తి కొంచెం సార్ వినియోగించడం కారణం ఏంటి సార్? ఇది ఫైర్ ఫైటింగ్ రోబో అండి. మనం ఎక్కడైతే పోలేని ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాలు హీటు స్మోక్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో మనం ఈ రోబోట్ని పంపించి ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు. అంటే ఎక్కువ ఇండస్ట్రీస్, కెమికల్ ఫైర్స్ వాటిల్లో హీట్ ఎక్కువ ఉంటుంది, స్మోక్ మనం పోలేని పరిస్థితులు ఉంటాయి. సో ఇది మెట్లు కూడా ఎక్కుతుంది, మెట్లు ఎక్కడం దిగడం కూడా చేస్తుంది. కాబట్టి దీనికి టెంపరేచర్ 500 డిగ్రీ టెంపరేచర్ దాకా తట్టుకోగలదు. సెల్ఫ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది.
దీనికి థర్మల్ కెమెరాస్ కూడా ఉంటాయి, మనకు లోపల ఎక్కడ ఫైర్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు, స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం ఎగ్జాక్ట్ ఫైర్ ఎక్కడైతే అవుతుందో ఆ ప్రదేశానికి వెళ్ళి మనము ఫైర్ ఫైటింగ్ చేయడానికి వీలుంటుంది. మంటలు అదుపులోకి వచ్చాయండి, కొంచెం స్మోక్ వస్తుంది, కొంచెం అక్కడ సెకండ్ ఫ్లోర్లో ఆ ఎడ్జ్లో ఫైర్ ఉంది, అది కంట్రోల్ అయితే ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోతుంది. చూస్తూ ఉన్నాం రోబోట్ పనితీరు చూస్తూ ఉన్నాం. రోబోట్ని పూర్తి స్థాయిలో దాన్ని పంపించి మనుషులు వెళ్ళలేని ప్రదేశం ఏదైతే పొగలు వస్తున్న సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం, మనుషులు వెళ్ళలేని ప్లేస్కి దీన్ని ఇప్పుడు పంపిస్తాం. ఈ పైపు ఇంకొక వాటర్ పైపు ట్యాంకర్కి సంబంధించి ఇంకొక కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి స్ప్రే చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో డిఫరెంట్ జెట్స్ని అయితే వాడుతూ ఉన్నారు. ఇటు లాంగ్ ప్రెస్ చేయడానికి ఒకటి, ఇటు ఇక్కడే పొగని కంట్రోల్ చేయడానికి, దట్టమైన తెల్ల పొగ మిక్స్డ్గా వస్తున్న కెమికల్ స్మోక్ని కంట్రోల్ చేయడానికి మేము యంత్రాంగాన్ని వినియోగిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు మంటలు అదుపులోకి వచ్చినా కూడా పొగ ఇంకా కూడా కంట్రోల్కి రాలేదు. సో ఈ నేపథ్యంలో ఈ రోబోట్ని వాడుతున్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరొకసారి దీన్ని ప్రయోగించబోతా ఉన్నారు. పూర్తిగా ఒకసారి చూసుకోవచ్చు, బిల్డింగ్ లోపలికి పంపుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. అవునట్ విజువల్ చూస్తూ ఉన్నారు. ప్రెసెంట్ ఆ రోబోని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఎందుకంటే లోపల ఇంకా మంటలు ఉన్నాయి అనే అనుమానంతోనూ, లేకపోతే అక్కడ ఇంకా పొగలు, లేకపోతే అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ కాలేదనే కారణంతోనూ ఆ రోబోట్ని లోపలికి పంపించే ప్రయత్నం జరుగుతుంది. మంటను అదుపులో తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. మైత్రివనం, అమీర్పేట్ ఈ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. అండ్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పవన్, ఎందుకు ఇంకా అంటే ఆ రోబోని లోపలికి పంపించే అవకాశం ఉందని చెప్పి ఈ కారణం ఏంటి? అంటే మంటలు అక్కడ అదుపులోకి రావటం లేదా, లేకపోతే సిచ్యువేషన్ ఇంకాస్త ఇబ్బందికరంగా ఉందా? ఎందుకని ఇంకా దాన్ని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పి అధికారుల నుంచి వినిపిస్తున్న వర్షన్ అక్కడ? ఎస్ సచిన్, లోపల ఏదైతే సెకండ్ ఫ్లోర్లో దట్టమైన పొగ వస్తూ ఉంది, మంటలు అదుపులోకి వచ్చినా కూడా పొగ ఇంకా కంట్రోల్కి రాలేదు. అక్కడి నుంచి పూర్తిగా మళ్ళీ కొత్తగా మళ్ళీ రగులుకుంటా ఉంది మంట. పొగ వస్తున్న నేపథ్యంలో మనుషులు వెళ్తే ఒకసారి ఏమైనా బ్లాస్ట్ అవుతుందా, లేకపోతే ఏమన్నా మళ్ళీ మంటలు అంటుకొని ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది ప్రాణాల మీదకి వచ్చే నేపథ్యంలో ఉంటుంది. కాబట్టి ఈ రోబోని ముందు సెకండ్ ఫ్లోర్కి పంపించి అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ మంటలు మొత్తం కంట్రోల్ చేశాక తర్వాత ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెళ్ళే యోచన కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి రోబోని సెకండ్ ఫ్లోర్కి పంపిస్తాము. అక్కడ పూర్తిగా ఆ కిచెన్ లోపల ఉన్న అంత సమాధానం కావచ్చు మొత్తం అక్కడ రోబో మంటలు ఆర్పిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఓకే అనుకొని మీ కెమెరాలు చూసుకున్నాక ఇటు మా సిబ్బందిని పంపిస్తామంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ స్థాయిలో ఇప్పటికీ చూస్తున్న వాటర్ కొట్టే కొద్ది పోకొస్తా ఉంది సచిన్. మరి ఈ మంటల్ని ఇంకా అదుపులోకి తెచ్చేందుకు ఈ రోబోని లోపల పంపిస్తున్నట్టుగా తెలుస్తాం సచిన్. పవన్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. మంటలు అదుపులోకి వచ్చాయి, ఇంకా అరగంటలో పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశం ఉందనేది తెలుస్తున్న సమాచారం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం మాత్రమే ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి